ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20 అధ్యాయము 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు నాకు దయచేసి తప్పక తెలియజేయండి. gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ 2015@gmail.com. కాబట్టి ఈమెయిల్కి మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. మీకోసం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. వాట్సాప్ ద్వారా నా 2 వాట్సాప్ నంబర్లు ఇక్కడే ఉన్నాయి. ఒకటి జియో నంబర్, ఒకటి ఐడియా నంబర్ ఉంటుంది. ఈ 2 నంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాల్స్ చేసినప్పుడు కొన్నిసార్లు కలవచ్చు, కలవకపోవచ్చు. కొన్నిసార్లు నేను షూటింగ్లో ఉన్న సమయంలో, స్టూడియోలో ఉన్న సమయంలో ఫ్లైట్ మోడ్లో పెడతాను. అప్పుడు ఫోన్ మీరు చేసినా కానీ స్విచ్ ఆఫ్ అనో లేకపోతే అందుబాటులో లేదన్నట్టుగా వస్తుంది. కనుక వెళ్ళేంత వరకు వాట్సాప్లో మీరు మెసేజ్ పంపించి హాయ్ ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ నెల్లూరు అనో లేకపోతే చిత్తూరు అనో లేకపోతే ఏదో ఒకటి పెట్టినట్లయితే, మీ ఊరు పేరు ప్రస్తావించినట్లయితే మీతో కాంటాక్ట్ చేయడానికి, మీతో కమ్యూనికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరెవరో చెప్పకుండా ఏంటి మీరు చేయడం వల్ల ఎటువంటి పెద్దగా రెస్పాండ్ చేయాలనిపించదు. కనుక ఒక నేను కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సంతోష్, ఐఎమ్ ప్రీచర్ ఆర్ స్పీకర్ ఆఫ్ హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో వాక్య సందేశం చేసేటువంటి సహోదరుడైన సంతోష్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎస్ కమాన్ టెల్ మీ అన్నట్టుగా నేను మెసేజ్ పెడతాను. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృపను బట్టి 2020లో ఆరంభించినటువంటి జనవరి 1వ తేదీ నుంచి ఆరంభించినటువంటి ఈ కార్యక్రమం 2020, 2021, 2022, 2023, 2024 5వ సంవత్సరం, అనగా 4.5 సంవత్సరం దాటింది అని అర్థం. 4.5 సంవత్సరం 4.5 years సాగుతున్నటువంటి కార్యక్రమం, అనగా 48, ఒక 12 48, ఒక 6, 54 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. 54 months అవర్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్ ఇన్ శాంతి టీవీ. దేవుని స్తోత్రం. ఇది చిన్న విషయం ఏం కాదు. ఇది ప్రభు వల్ల జరిగిన కార్యం. ఇది కష్టమైనటువంటి విషయమే, కానీ ఇది ప్రభు వల్ల జరిగిన కార్యం. టీవీలో ప్రసంగించడం అంటే అది సులభమేం కాదు. కారణం ఏంటంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ ప్రభు కృపను బట్టి జరుగుతుంది, కొనసాగుతున్నాం. ప్రభు ఇస్తున్నాడు, ప్రభు పోషిస్తున్నాడు, ప్రభు అవసరాలు తీరుస్తున్నాడు, కావలసిన ఆర్థిక వనరులు దేవుడు సమకూరుస్తున్నాడు. కాబట్టి ఈ పరిచర్య కొరకు మీరు ప్రతిదినం ప్రార్థించండి. జస్ట్ 1 minute. ఎక్కువసేపు ఏం మీరు ప్రార్థించవచ్చు, లేకపోతే ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. వేరు ప్రార్థనా విషయాలు ఉంటాయి కనుక జస్ట్ 1 minute. ప్రభు శాంతి టీవీలోని హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని మీరు దీవించండి అని ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి, మాకు ఆత్మీయ బలాన్ని సమకూరుస్తాయి. కనుక దయచేసి డోంట్ మిస్. ఈ ప్రోగ్రాం యొక్క లింకులు మీ సహోదరులకి, మీ స్నేహితులకి మీరు ఫార్వర్డ్ చేయండి. అవసరమైతే మీరు ఈ లింక్స్ మీ స్టేటస్లో పెట్టారనుకోండి, మీ స్టేటస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రెస్పాండ్ చేసే అవకాశం, వాళ్ళు క్లిక్ చేసి చూసేటువంటి అవకాశం ఉంది. అన్ని జనులు కూడా క్లిక్ చేసి చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదో సంథింగ్ గాడ్స్ వర్క్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభు సేవ చేద్దాం. ప్రభు సేవలో సహకారులుగా ఉందాం. ప్రభు సేవలో మనం ముందుకు సాగుదాం.
జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో పాత వీడియోలన్నీ ఉన్నాయి, వాటిని మీరు వీక్షించవచ్చు. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేది ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే యాక్సెప్ట్ చేయబడుతుంది. యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి వాల్లో ఉన్నటువంటి లింక్స్, మీరు చాలా లింక్స్ ఉంటాయి, వాటిని మీరు క్లిక్ చేస్తే మెసేజెస్ ఉంటాయి. ప్రతి ఆదివారం నేను ఇచ్చే మెసేజ్ అక్కడ మన సోదరులు రికార్డ్ చేసి ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నారు. అక్కడ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆ మెసేజ్ ద్వారా మీరు ప్రోత్సహించబడతారని నేను భావిస్తున్నాను. కనుక ప్రతిరోజు టీవీలో ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30, ఒక్క శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు. తర్వాత ఫేస్బుక్లో ప్రతి ఆదివారం ఇంచుమించు 10:50 నుంచి లేదా 11 గంటల నుంచి సందేశం, ఇంచుమించు 1 గంట సేపు ఉండేటువంటి సందేశం. కాబట్టి ఈ సందేశాలని మీకు ఆశీర్వాదకరంగా మారాలని మా యొక్క ఆలోచన. కనుక ప్రార్థిస్తూ ప్రసంగిస్తూ ప్రస్తావిస్తూ మనం ముందుకు సాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి, ఇందులో సందేశాన్ని వినడానికి మీరు తీసుకొచ్చిన మీ బిడ్డల కొరకై మీకు వందనం చేస్తున్నాను. కొంతమంది టెలికాస్ట్ అవుతుండగానే చూస్తున్నారు, కొంతమంది టెలికాస్ట్ అయిన తర్వాత 1 రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత ఇలా చూసే అవకాశం ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళతో మీరు డీల్ చేయమని అనుకుంటున్నాను. వాళ్ళ ఆత్మల్లోకి మీరు విస్పర్ చేయమని కోరుకుంటున్నాను. తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా. ఆర్థిక వ్యయ ప్రయాసాలు కోర్చి మీ కార్యక్రమాన్ని జరిపిస్తుండగా దీంట్లో మీ కృపను మీరు మాకు మెండుగా ఉంచారు. మాకు కావాల్సిన వనరులు మీరు సమకూర్చారు. అందరూ బట్టి మీకు వందనం చేస్తున్నాను. దేవా మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడింది మీ చల్లని మెల్లని స్వరాన్ని విని మేము ఆత్మీయంగా బలపడగలటూ సాయం చేయండి. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేయిస్తూ నన్ను మీ చేతిలో సమర్పిస్తూ, నాతో పాటు స్టూడియోలో ఉన్నటువంటి సోదరుడు పాస్టర్ షాలేం రాజు గారిని మీ చేతిలో సమర్పిస్తూ, ఆయన బైబిల్ చదివి వాక్యాలు చదివి సహకరిస్తుండగా, మూల వాక్యాన్ని చదివి సహకరిస్తుండగా ఆయన కుటుంబాన్ని పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుకుంటూ, ముందున్న సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. నిన్నటి ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడా? ఎక్కడ సాక్ష్యం ఇస్తాడండి? పరిశుద్ధులైతే ఆదివారం పూట ఆరాధనలో మెసేజ్ ముందు సాక్ష్యం ఇస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడ సాక్ష్యం ఇస్తాడు? పరిశుద్ధాత్ముడు టెస్టిమోనీ ఇచ్చేటువంటి, టెస్టిఫై చేసేటువంటి విషయాలు ఏంటి అని 4 విషయాల గురించి నిన్న మనం ఆలోచించుకున్నాం. ఒకటి, ఆయన శ్రమల గురించి తెలియజేశాడు, అనగా సాక్ష్యం ఇచ్చాడు. పౌలు శ్రమల గురించి తెలియజేసిన వాడు మన శ్రమల గురించి కూడా తెలియజేస్తాడు. పౌలుకు శ్రమల గురించి తెలియజేస్తాను అని చెప్పాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇతడు పౌలు అనేటువంటి ఇతడు, ప్రార్థిస్తున్నటువంటి ఇతడు నా నామము కొరకు, అనగా యేసు నామము కొరకు ఎన్ని శ్రమలను, కష్టాలను, నష్టాలను, కొరడా దెబ్బలను లేదా ఇంకేదైనా దెబ్బలను వీటిని అనుభవించాలో నేను ఇతనికి చూపునని అననీయాతో అన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడినటువంటి అననీయాను ఒప్పించి ఆయనతో పంపిస్తున్న మాట నేను అతనికి చూపుదును. కాబట్టి ధైర్యంగా వెళ్ళు, డోంట్ వరీ, ఐ విల్ షో హిమ్ హౌ హీ హ్యాస్ టు సఫర్. తను ఏ విధంగా బాధపడబోతున్నాడని. నేను ఆల్రెడీ నువ్వు ప్రార్థన చేస్తున్న దర్శనాన్ని నేను చూపించాను. కళ్ళలో నేను చూశాడు, దర్శనంలో నేను చూశాడు. కానీ తను అనుభవించబోటువంటి ఎదుర్కోబోతున్నటువంటి కష్టాల గురించి కూడా ఆయనకు దర్శనం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు
ప్రతి పట్టణములోను పౌలు గారికి ఉన్న బంధకాల గురించి, శ్రమల గురించి తెలియజేశాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఒకటి, శ్రమలను గురించిన సాక్ష్యం ఇచ్చాడని పరిశుద్ధాత్మ దేవుడు. రెండోది, ఆయన సేవను గురించిన దర్శనం, సేవను గురించిన సాక్ష్యం ఇచ్చాడని. అనగా పౌలు యొక్క సేవ ఏంటో, బర్నబా యొక్క సేవ ఏంటో. ఈ బర్నబా అనే వ్యక్తి ముందున్నటువంటి వ్యక్తులతో, సీనియర్స్తో కాకుండా జూనియర్స్తో సేవ చేస్తున్నాడు. సీనియర్స్కి జూనియర్స్కి మధ్యవర్తిగా ఉన్నాడు ఈయన. జెరూసలేం కౌన్సిల్కి సజెషన్స్ ఇచ్చాడు. ఏమంటే ఆయన రిసీవ్ చేసుకోండి, ఆయన యాక్సెప్ట్ చేసుకోండి, ఆయన వాడుకుందాం, ప్రాబ్లం లేదు. నువ్వు హామీగా ఉంటావా, నువ్వు పూచీగా ఉంటావా? ఎస్, ఐఎమ్ రెడీ. ఆయన ప్రభువును చూశాడండి. ప్రభు ఆయనతో మాట్లాడాడు. ప్రభు అతన్ని వాడుకున్నాడు. ఇన్ని సాక్ష్యాలు ఉంటుండగా మీరెందుకు ఆయన్ని శిష్యుడిగా నమ్మడం లేదు? పౌలును పరిమితం చేయాలని, బర్నబాను పరిమితం చేయాలని, వాళ్ళని బహుశా ఆ బలల దగ్గర పరిచయం చేయడానికి మాత్రం వాడుకోవాలనుకున్నారేమో. బర్నబాని పౌలును బలల దగ్గర పరిచర్య అనగా వడ్డించేటువంటి పరిచర్య, సోషల్ వర్క్ కోసం వాడుకోవాలని ఆలోచించారేమో జెరూసలేం కౌన్సిల్. కానీ పరిశుద్ధాత్మని యొక్క గర్జన, పరిశుద్ధాత్మ యొక్క సింహ గర్జన ఆ ప్రార్థనా గదిలో, అంతియోకేలోని ఆ సంఘములో వినిపించింది. ఏంటి అంటే, వారిద్దరిని నేను కేటాయించిన పని కోసం వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళని ఇప్పుడు పంపించేసింది, ఈరోజు పంపించేసింది. డోంట్ మేక్ ఎనీ డిలే, సెండ్ అవుట్, పంపించేసింది వాళ్ళని అని పరిశుద్ధాత్ముడు చెప్పేసరికి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా కొన్ని రోజులు ప్రార్థన చేసుకొని తీర్మానం తీసుకొని చెప్దామని కాదు. నో, ఇక నో మోర్ టైం, ఇప్పుడే మనం ఫిక్స్ చేసేసుకుందాం, పంపించేద్దాం అని వాళ్ళు పంపించేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, సేవను గురించినట్టు సాక్ష్యం. పౌల్ని బర్నబాని నేను పిలుచుకున్నాను, మీరు పిలిచారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఐ హ్యావ్ కాల్డ్ దెమ్, ఐ హ్యావ్ చోజన్ దెమ్, ఐ హ్యావ్ సెపరేటెడ్ దెమ్ అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. మూడో విషయము కుమారత్వం గురించి. ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నేను వాళ్ళకన్నీ మేలు చేశాను, వీళ్ళకన్నీ మేలు చేశాను, యేసుక్రీస్తు నామములో ప్రార్థించగా ఇలా జరిగింది అనే దాని గురించి కాదు వాళ్ళు చెప్పేది. పరిశుద్ధాత్ముడు కుమారత్వాన్ని గురించి, పుత్రత్వం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. పుత్రత్వం గురించి సాక్ష్యం. నా కుమారత్వాన్ని గురించి నాకు అనుమానం వచ్చినప్పుడు, సాతానుడు అనుమానం కలుగు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. నో, సంతోష్ ఈజ్ గాడ్స్ చైల్డ్, సంతోష్ ఈజ్ గాడ్స్ సర్వెంట్. మీ గురించి ఆయన అదే సాక్ష్యం చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం. ప్రజల యొక్క సాక్ష్యం అబద్ధం కావచ్చు, పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం అబద్ధం కాదు. మూడోది, కుమారత్వాన్ని గురించి, దత్తపుత్రత్వాన్ని గురించి, స్వర్గపు పుత్రత్వాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నాలుగో విషయం, హెబ్రీ పత్రిక 10, 15, 16 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ చెప్పబడిన విషయం కొత్త నిబంధన గురించి, న్యూ కోవెనెంట్ గురించి. ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన మాట, ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడి, వాళ్ళకి ఆల్రెడీ పాత నిబంధన ఉంది, ఒక నిబంధన ఉంది. అబ్రహాముతో చేయబడిన నిబంధన వాళ్ళకి తెలుసు, నోవహుతో చేయబడిన నిబంధన, దావీదుతో చేయబడిన నిబంధన, మోషేతో చేయబడిన నిబంధన వాళ్ళకి తెలుసు. ఈ కోవెనెంట్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కోవెనెంట్ థియాలజీ విశ్వసిస్తున్నారని కాదు, ఇట్స్ ఎ న్యూ కోవెనెంట్ గురించి వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు. న్యూ కోవెనెంట్ అప్పుడు జరుగుతుంది. ఇది నా పాత్ర వలనైన కొత్త నిబంధన రక్తం, నా రక్తం వలనైన కొత్త నిబంధన. ఇట్స్ ఎ covenant, new covenant, because of the shed blood, because of this cup, because of the blood in this cup. ఈ పాత్రలోని రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రసం.
ప్రభు రాత్రి భోజన సమయంలో చెప్పేటువంటి మాట, నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి కొత్త నిబంధన రక్తం. కొందరి కోసం కాదు, అనేకుల కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, కొత్త నిబంధన గురించి ఆయన బయలుపరుస్తాడు. నీతో చేయబోయేటువంటి న్యూ కోవెనెంట్, మోషేతో చేసిన కోవెనెంట్ కాదు, అబ్రహాముతో చేసిన నిబంధన కాదు, దావీదుతో చేసిన నిబంధన కాదు, నీతో చేసేటువంటి నిబంధన. దీని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. మనం వీటిని జస్ట్ మీకు రిమైండ్ చేసినంతవరకే. రండి, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు దాచుకొని ఉన్నవి, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. బంధకములను శ్రమలను నా కొరకు, పౌలు అనబడిన నా కొరకు, అనగా పౌలు కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పట్టణములోనూ పౌలుకు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన శ్రమల గురించి ఆయనకు సాక్ష్యం ఇచ్చాడు. చదువుతున్నాను అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 23వ వచనం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. Yet I know that the Holy Spirit wants me in town after town, saying, chains and afflictions are prepared for you. స్తోత్రం. వాడుక భాషలో నేను కష్టాలు కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. కాచుకొని ఉన్నవి ఏంటి? కాచుకొని ఉన్నవి. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్? మన కోసం ఎదురు చూస్తున్న విషయాలు ఏంటి? బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి అంటే దాని అర్థం, కాచుకొని ఉన్నవి అంటే ప్రిపేర్డ్ అని అర్థం, సిద్ధపరచబడి ఉన్నాయి అని అర్థం. ఒక అర్థం అరామిక్ భాషలోని తర్జుమాలో నా కొరకు బంధకాలు శ్రమలు సిద్ధపరచబడ్డాయి. దే వర్ ప్రిపేర్డ్, సిద్ధపరచబడి ఉన్నాయి లేదా కాచుకొని ఉన్నాయి అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి కింగ్ జేమ్స్ వర్షన్లో, అనగా 1611లోని కింగ్ జేమ్స్ వర్షన్లో అబైడ్ అని రాయబడింది. అనగా నిలిచి ఉండడం. నా కొరకు బంధకాలు శ్రమలు నిలిచి ఉన్నాయి. తర్వాత ఇంచుమించు 300 సంవత్సరాల తర్వాత వచ్చినట్టు ఎన్కేజేబీలో రాయబడిన మాట అవైట్, అనగా ఎదురు చూస్తున్నాయి. నా కోసం బంధకాలు సిద్ధపరచబడి ఉన్నాయి. ఎవరో సిద్ధపరిచారు. ప్రభు అనుమతి లేకుండా ఏది సిద్ధపరచబడలేదు. ప్రభు అనుమతి లేకుండా ఏది దాచబడి ఉండలేదు. స్తోత్రం. అనగా బంధకాలు ఎదురు చూస్తున్నాయి, శ్రమలు ఎదురు చూస్తున్నాయి. బంధకాలు శ్రమలు, స్తోత్రం, హల్లెలూయా, సిద్ధపరచబడి ఉన్నాయి అని వీటి గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏం కాచుకొని ఉన్నాయి? 4 విషయాలు కాచుకొని ఉన్న విషయాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకున్న మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. బంధకములను శ్రమలను, చైన్స్ అండ్ అఫ్లిక్షన్స్, డెస్మా అండ్ థ్లిప్సిన్. డెస్మా అండ్ థ్లిప్సిన్ అని పలకబడినటువంటి చెప్పబడినటువంటి గ్రీకు భాషలో ఉన్నటువంటి పదాలు, అనగా సంకెళ్ళు మరియు ఒత్తిళ్ళు, ప్రెషర్, పీడనం కలుగు చేయడం, దాన్ని ఒత్తిడి కలుగు చేయడం. ఒక చిన్న దాని మీద చాలా పెద్దదాన్ని ఉంచడం. 1 కిలో వస్తువు మీద, 1 కేజీ లేదా కిలోగ్రామ్ వెయిట్ ఉన్నటి వస్తువు మీద 2000 కిలోల బరువు ఉన్నటి వస్తువు పెట్టేశాం. ఇది క్రష్ అవుతుంది. ఆ భారమంతా దీని మీద పడుతుంది, నలుగుతుంది. మనల్ని క్రష్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనల్ని పీల్చి పిప్పి చేసే పరిస్థితులు ఉంటాయి. మనల్ని నలిపేసే పరిస్థితులు ఉంటాయి.
వీటిని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నా కోసం కాసుకొని ఉన్నాయి, ఆయన కోసమే కాదు, ఎవరి కోసమైనా కాసుకొని కొన్ని పట్టణాల్లో మనకు బాగానే రిసెప్షన్ బాగానే ఉంటుంది, రిసీవింగ్ బాగానే ఉంటుంది. కొన్ని పట్టణాల్లో రిజెక్షన్ ఉంటుంది. రిసీవింగ్ అయినా రిజెక్షన్ అయినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. వద్దంటే మా ఊరికి రావద్దు, వాడికి రావద్దు, మా వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు, ఈ లైన్లో వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు, ఈ కాలనీ వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు అని అపోజిషన్ చేస్తే చేయొచ్చు. స్తోత్రం. కాచుకొని ఉన్నవి ఏంటి అనే దాని గురించి నేను మీకు 4 విషయాలు జ్ఞాపకం చేయబోతున్నాను. 1, శ్రమలు కాచుకొని ఉన్నాయి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 5వ వచనం. అనగా సోపత్రు మొదలుకొని త్రోఫీము వరకు 7 మంది సహోదరులు, 7 మంది శిష్యులు, వీరు ముందుగా వెళ్ళి, మాకంటే ముందుగా వెళ్ళి, మాకన్నా ముందుగా అంటే ఫోరనర్స్గా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉంటుంది. వాళ్ళు వస్తారు, దేవజనులు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు దేవర్ వెయిటింగ్. ముందుగా వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి రాగానే మళ్ళీ ముందుగా వెళ్ళి కాదు, వాళ్ళు రావాలి, ఏదో జరగాలి, వాళ్ళు రావాలి, వాక్యం బోధించాలి, పౌలు రావాలి, లేకపోతే శీల రావాలి, లేకపోతే తిమోతి రావాలి, ఇంకెవరైనా రావాలని ఎదురు చూస్తున్నారు. సహోదరుల కోసం కనిపెట్టుకొని ఉండడం. కాచుకొని ఉండడం అంటే కనిపెట్టుకొని ఉండడం. కాచుకొని ఉండడము అంటే నా కోసం శ్రమలు కాచుకొని, నా కోసం సహోదరులు కూడా కాచుకొని ఉన్నారు. బ్రదర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, సిస్టర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. మన స్థానిక సంఘస్థులు సంఘ కాపరి కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం ఆలోచిస్తున్నట్టు. 2వ విషయం, సహోదరులు కనిపెట్టుకున్నారు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 31వ కీర్తన 31:19. కీర్తనలు 31:19. సామ్స్ 31:19 verse 19. ఇక్కడ రాయబడిన లార్డ్ భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. లార్డ్, హౌ వండర్ఫుల్ యు ఆర్. నువ్వు ఎంత ఆశ్చర్యకరుడుగా ఉన్నావయ్యా. యూ హ్యావ్ స్టోర్డ్ అప్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫర్ అస్. మా కొరకు నువ్వు మంచి విషయాల్ని నువ్వు దాచి ఉంచావు. స్టోర్డ్ అప్, స్టోర్ చేసి పెట్టావు, దాచి ఉంచావు, భద్రం చేసి పెట్టావు. లైక్ ఏ ట్రెజర్ చెస్ట్ హీప్డ్ అప్ అండ్ స్పిల్లింగ్ ఓవర్ విత్ బ్లెస్సింగ్స్, ఆల్ ఫర్ దోస్ హూ ఆనర్ అండ్ వర్షిప్ యూ. ఎవరైతే నిన్ను గణపరిచి నిన్ను ఆరాధన చేస్తారో వాళ్ళందరి కోసం. ఎవ్రీబడీ నోస్ వాట్ యూ కెన్ డూ ఫర్ దోస్ హూ టర్న్ అండ్ హైడ్ దెమ్సెల్వ్స్ ఇన్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు మా కొరకు దాచి ఉంచిన మేలు, దాచి ఉంచిన మేలు కాచుకొని ఉంది. కాచుకొని ఉండడం అంటే ఎదురు చూడడం, కనిపెట్టడం, దాచి ఉంచబడడం అని అర్థం. ప్రిపేర్డ్ అయి సిద్ధపరచబడి ఉండడం అని అర్థం. నువ్వు ఎనీ టైం వచ్చి దాన్ని మీరు స్వీకరించొచ్చని అర్థం. ఏ సమయంలోనైనా దాన్ని పొందుకోవచ్చు అని దాని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధుల కొరకు ఆశీర్వాదాలు కాచుకుని ఉంది. నా కొరకు శ్రమలు ఉన్నాయి, నా కొరకు కష్టాలు ఎదురు చూస్తున్నాయి. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. ఉన్నతమైన పిలుపుతో దేవుడిని పిలిచాడు కాబట్టి నేను వీటన్నిటి భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. దేవుని స్తోత్రం. తర్వాత మనం ఆలోచిస్తున్నట్టు మాట, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2 Timothy 4:8, 4వ అధ్యాయము 8వ వచనం. 2 పేతురు పత్రిక. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. There is a crown of righteousness waiting in heaven for me. పరలోకంలో ఒక నీతి కిరీటం నా కోసం ఎదురు చూస్తుంది. వెయిటింగ్ ఫర్ మీ. ఐ నో దట్ మై లార్డ్ విల్ రివార్డ్ మీ ఆన్ దిస్
on his day of righteous judgment. And this crown is not only waiting for me, but for all who love and long for his unveiling. అనగా రివీలింగ్, సడన్ అపియరెన్స్ అని అర్థం. దేవుని స్తోత్రం. నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. స్టోర్డ్, దాచబడి ఉన్నది, పదిలంగా ఉంచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కోసం శ్రమలు మాత్రమే కాదు, స్వర్గపు ఆశీర్వాదాలు కూడా కాచుకొని ఉన్నాయి. శ్రమ లేకపోతే సింహాసనం లేదు. వెన్ దెర్ ఇస్ నో పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్. పెయిన్ ఉంటే గెయిన్ ఉంటుంది. నష్టం ఉన్న చోటే ఆశీర్వాదం కూడా ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టే మాట ఏంటంటే, కాచుకొని ఉన్నవి ఏంటి? ఒకటి శ్రమలు కాచుకొని ఉన్నాయి, రెండు సహోదరులు కాచుకొని ఉన్నారు, మూడోది స్వర్గంలోని దీవెనలు కాచుకొని ఉన్నాయి, నాలుగోది స్వర్గ ప్రతిఫలం, ద రివార్డ్ ఆఫ్ హెవెన్ ఈజ్ వెయిటింగ్. కాబట్టి పరలోకపు ప్రతిఫలాన్ని చూస్తూ, పరలోకము అనుమతించిన శ్రమలను భరిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.